క్రీస్తు ప్రభు యొక్క శక్తి కలిగిన జీవం కలిగిన నామములో మీకు అందరికీ శుభములు. నా మోకాలు ఆపరేషన్ విషయంలో మీరు వ్యక్తిగతంగా, సంఘముగా, కుటుంబాలుగా చేసిన మీ ప్రార్థనలన్నిటిని బట్టి కూడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు త్వరగానే స్వస్థపరిచి ఈ రీతిగా నిలబెడుతూ ఉన్నందుకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మన ఆరాధనలో సంఘముగా కూడి ఆరాధించక పూర్వము కీర్తనల గ్రంథము 106వ కీర్తన. కీర్తనల గ్రంథము 106వ కీర్తన మొదటి 5 వచనాలు మనం మార్చి చదువుకుందాం. మొదటి 5 వచనాలు. కీర్తనల గ్రంథము 106వ కీర్తన. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. న్యాయము అనుసరించువారు, ఎల్లవేళలా నీతి అనుసరించి నడుచుకొనివారు ధన్యులు. నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువ, కృప కలిగిన స్వామి, మరొక ప్రభు దినాన్ని మీరు మాకు దయచేశారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. గత వారం అంతట్లో ఆయా రీతిలుగా మా పని పాటల యందు మీరు సహాయపడి నీ ఇచ్చిన క్షేమాన్ని బట్టి, భద్రతను బట్టి, ఆయుష్ కాలాన్ని బట్టి మా ప్రతి అవసరం కూడా నాయన అన్ని సందర్భాల్లో తీర్చి మా పట్ల మీరు చాలిన దేవుడుగా మీరు ఉన్నందుకై మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా, నీ సన్నిధిని, మందిరాన్ని ప్రేమించి రాగలిగిన ప్రియులు అందరిని బట్టి కూడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ సన్నిధిలో ప్రభా, పాటలు పాడుట ద్వారా పరిశుద్ధ నామాన్ని ఘనపరచడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ఇంకనూ రావాల్సిన ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆటంకాలు తీసివేసి త్వరపెట్టి తీసుకొని రావాల్సిందిగా కోరుకొనుచున్నాం. నీ సన్నిధిలో నీ పాదాల చెంత గడిపే సమయం మాకెంతో ధన్యకరంగా చేయమని వేడుకొంచున్నాం. చదువుకున్న వాక్య భాగాన్ని మా కొరకు ఆశీర్వదించండి నాయన. ఆ రీతిగా సంఘముగా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన, స్తుతి, వందనములతో క్రీస్తు ప్రభు శక్తిగల నామంపేట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న కీర్తనల గ్రంథము 106వ కీర్తన ఒక ప్రత్యేకమైనటువంటి కీర్తన. కీర్తనల గ్రంథాన్ని 5 పుస్తకాలుగా దాన్ని వర్గీకరించారు. 4వ పుస్తకం చివరి కీర్తన మనం చదువుకున్న 106వ కీర్తన. 107వ కీర్తనకు వచ్చేటానికి 5వ పుస్తకం మొదటి కీర్తన. కాబట్టి 4 పుస్తకాలు చివరి కీర్తన. అంతేకాకుండా 5వ పుస్తకానికి ముందు ఉన్నటువంటి కీర్తన. ఈ కీర్తన భాగానికి మనం వచ్చాం. ఈ కీర్తన యొక్క తలంపులు కొన్ని మనం కొద్దిగా ఆలోచించినట్లయితే 103వ కీర్తనలో దావీదు ప్రార్థన చేస్తూ ఆయన ఆరాధనలో భాగముగా ఏమంటాడంటే, వ్యక్తిగతంగా దేవుడు తన జీవితంలో చేసినటువంటి మేలులను తలపోసుకొని
దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాడు. నా ప్రాణమా, నా అంతరంగముననున్న సమస్తమున ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. అందుకని తన ఆత్మీయ జీవితంలో ఏ రీతిగా గొర్రెల దొడ్డిలో ఉన్న తనను ఇశ్రాయేలీయులను పరిపాలించే రాజుగా దేవుడు హెచ్చించాడో, ఆ క్రమం అంతట్లో కూడా తలపోసుకుంటూ ఆయా సమయాల్లో సందర్భాల్లో చేసిన మేలులను బట్టి ఈ 103వ కీర్తన ఆయన ధ్యానిస్తూ ఆరాధన చేస్తూ ఉన్నాడు. అట్లాగే 104వ కీర్తనకు వచ్చేటప్పటికి మనం చూస్తే 15వ వచనం, భూమిలో నుండి ఆహారమును హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును. 16వ వచనం వృక్షములు. 17వ వచనం పక్షులు, గూళ్ళు. ఆ రీతిగా సూర్యుని గురించి, చంద్రుని గురించి, అనగా దేవుడు సృష్టిలో బయట ప్రపంచం మానవుని చేసిన తర్వాత మానవుని కొరకు సృష్టి అంతటిని కూడా దేవుడు చక్కగా తయారు చేసి, అయ్యా నీవు సృష్టిని ఏలు, సృష్టిని నీవు కాపాడుకో, సృష్టి నిన్ను నడిపించుద్ది అని 104వ కీర్తనలో తనకి ఏమైతే మేలు అయితే చేశాడో అది జ్ఞాపకాన్ని చేసుకుంటూ, బయట వెలపట ఉన్న సృష్టిలో ఏ రీతిగా దేవుడు పంట ఇస్తున్నాడో, సూర్యుడు చంద్రుడి ద్వారా పగలు రాత్రి ఇస్తున్నాడు, ఇవన్నీ కూడా పక్షులు, సౌర కుటుంబం జ్ఞాపకం చేసుకుంటూ సృష్టిని బట్టి దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాడు. తర్వాత 105వ కీర్తనకు వచ్చేటప్పటికి ఆయన దేవుడు ఇశ్రాయేలీయులను ఏ రీతిగా నడిపిస్తూ వచ్చాడో. 105 మొదటి వచనం, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జలములలో ఆయన చేసిన ఆయన కార్యములను తెలియచేయుడి. జలములలో ఆయన ప్రజలైన ఇశ్రాయేలు వారికి ఏమేమి కార్యాలు అయితే చేస్తూ వచ్చాడో అవి ప్రకటన చెయ్యండి, అంటే తెలియ చెప్పండి అని ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీలు వారి యొక్క దాసత్వములో నుండి విడిపించటము, 40 సంవత్సరములు అరణ్య ప్రయాణము, దేవుడు వాగ్దానం చేసినటువంటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను ఆధారం చేసుకొని ఏ రీతిగా పాలస్తీనా దేశంలో ప్రవేశపెట్టాడో అంతటి వరకు కూడా దేవుని కృపను, దేవుడు చేసిన పరాక్రమమైన కార్యములను తెలియజేస్తూ జనములలో ప్రకటించండి, జనములలో తెలియచేయండి అంటూ 105వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. మనం చదువుకున్న 106వ కీర్తనకు వచ్చేటానికి దేవుడు ఆయన బిడ్డలైన ఇశ్రాయేలీయులను పాలస్తీనాలోకి ప్రవేశపెట్టిన తర్వాత 100 సంవత్సరాలు అబ్రహాము ఆ కనాను దేశంలో పాలు తేనెలు ప్రవహించు దేశంలో నివసించాడు. ఆ తర్వాత ఆ దేశాన్ని ఆయన సంతతి వారికి, ఇస్సాకు వంశము, యాకోబు 12 గోత్రముల వారికి దానిని పంచిపెట్టడానికి, దాన్ని స్వాధీనం చేసుకుంటానికి, తర్వాత న్యాయాధిపతులను నియమించటానికి, రాజులను ఏర్పాటు చేయటానికి, ఆ తర్వాత కాలం అంతటిని గురించి కూడా 106వ కీర్తనలో ఆయన రాస్తూ ఉన్నాడనమాట. అయితే మనం అంత ధ్యానించటం లేదు, కానీ మనం చదువుకున్న 5 వచనాల్లో ఈ ఇశ్రాయేలీల యొక్క చరిత్ర అంతట్లో కూడా మన చరిత్ర కూడా ఉన్నది. అది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఏ రీతిగా ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలీని విమోచించాడో అదే రీతిగా యేసు క్రీస్తు ప్రభువు వలన సుమారు 2030 సంవత్సరాలు
ఈ లోకములోనికి యేసుక్రీస్తు యొక్క శిలువ, తన పునరుద్ధానము, తన ఆరోహణుడయటం, వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకొని లోకములో జీవిస్తున్న మన పట్ల ఆయన చేసిన కార్యాలు ఏ రీతిగా ఉంటున్నవి, ఆయన ఐగుప్తీయుల్లో నుండి బయటకు తీసుకురావటం, ప్రవేశపెట్టడం, స్వాధీనం చేసుకోవటం, న్యాయాధిపతులు రాజులను ఇవ్వటం, యెరూషలేములో దేవుని మందిరం నిర్మించటం, ఈ చరిత్ర అంతటిని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు మనం కూడా ఈ ఉదయకాల సమయంలో మన పట్ల దేవుని సంకల్పం ఏమై ఉంటుంది అనేది మనం జ్ఞాపకం చేసుకుంటానికి చక్కని అవకాశం. ఎందుకంటే మనం పాట పాడుతూ వచ్చాం, ఏంటంటే ఆత్మతో సత్యముతో మేము నిన్ను ఆరాధిస్తా ఉన్నాం. ఆ ఆరాధన ఎవరు చేశారు? ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తున్నాం అనే మాట ఎక్కడి నుండి వచ్చింది? అది సమరయ స్త్రీ, మనకు తెలుసు కదా. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు బావి దగ్గర ఆ సమరయ స్త్రీని కలుసుకున్నప్పుడు, ఆమెకు జీవ జలాన్ని ఇచ్చినప్పుడు, నిత్య జీవము యొక్క లేకపోతే రక్షణ యొక్క అనుభవంలోకి ఆమె వచ్చినప్పుడు, ఆ సందర్భంగా ఆమె ఏముందంటే, కాదయ్యా మా పితరులు ఉన్నారు, వాళ్ళు యాకోబు గోత్రానికి చెందిన వాళ్ళు, ఆత్మతో సత్యంతో వాళ్ళు దేవుణ్ణి ఆరాధన చేసిన వాళ్ళయ్యా అని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి మనం ఆ పాట పాడుకున్నాం. అంటే ఏంటి? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నెమ్మదిగా ఆయన సన్నిధిలో ఆయన పాదాల చెంత కూర్చొని మన హృదయాలను మన మనస్సులను సిద్ధం చేసుకొని, అయ్యా నా ఆత్మ అంతటితోటి, నా యథార్థత అంతటితోటి, నాలో ఉన్నటువంటి హృదయము ఏమి దాచుకొనకుండా నిన్ను ఆరాధించడానికి నేను సిద్ధపడుతున్నానయ్యా. కాబట్టి 84వ పాట మనం పాడుకున్నాం. ఆత్మతో సత్యముతో ఏ రీతిగా మనం ఆయన్ను ఆరాధిస్తూ ఉన్నామనేది. అది కొద్దిగా అర్థం చేసుకోవాలంటే యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ వెళ్ళిన అనుభవాన్ని మనం ఒకసారి చూచినట్లయితే 4:23 అందరం కలిసి చదువుకుందాం. యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆమెకు పాత నిబంధన చరిత్ర తెలుసు. యాకోబుని గురించి, యాకోబు తవ్వించిన బావిని గురించి తెలుసు. దేవుణ్ణి ఆరాధించాలి అనేది తెలుసు. పునరుద్ధానం ఉన్నది అనేది తెలుసు. కానీ ఆమె జీవితంలో ఆ మారు మనసు అనుభవం లేదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా చెప్పాడు, అమ్మ చరిత్ర తెలిసినంత మాత్రాన ఉపయోగం ఉండదు. కానీ దేవుని దగ్గరకు ఆరాధనకు వచ్చినప్పుడు మనం ఎట్లా ఆరాధన చేయాలంటే, ఆయన ఆత్మ అయి ఉన్నాడు, గాడ్ ఈజ్ స్పిరిట్. కాబట్టి ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. కాబట్టి పాట ద్వారా దేవుడు మనకు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. ఏంటంటే, నన్ను నేను సిద్ధపరచుకోవాలి ఆరాధనకు. దేవుని ఆరాధన చేయటానికి నా హృదయాన్ని నేను సిద్ధం చేసుకోవాలి. నాలో యథార్థతతో కూడి ఆయన్ను ఆరాధించాలి. నాలో ఉన్నటువంటి దేవునికి ఆయాసకరమైనది ఏదన్నా ఉంటే దానిని నేను తీసివేసుకొని ఆరాధించటానికి నన్ను సిద్ధపరచుకోవాలి అనేది. అట్లాగే 3వ పాట మనం పాడుకున్నాం, అసమానుడగు ఓ క్రీస్తు అద్వితీయుండగు దేవ. మనం ఆరాధించే దేవుడు ఎవరంటే అద్వితీయుడు. అంటే రెండవ అనేది లేదు, అద్వితీయ.
ద్వితీయ అంటే రెండవ, ప్రథమ అంటే మొదటిది, ద్వితీయ 2, తృతీయ 3, చతుర్థీయ 4. అద్వితీయ కుమారుడు అంటే ఏంటంటే రెండవవాడు అనేవాడు లేడు. అంటే ఒకే ఒక లేక ఏకైక వ్యక్తి ఆ దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. కాబట్టి ఆయన ఎవరు అంటే అసమానుడు అని మనం పాడుకున్నాం 3వ పాటలో. అసమానుడు అంటే ఎవరు? ఎవరితో కూడా పోల్చటానికి, ఎవరితో కూడా ఈయన వీరికి సాటి అని చెప్పటానికి వీలు లేదు. కాబట్టి మనం ఆరాధించే దేవుడు ఎటువంటి దేవుడు అంటే హీఈస్ యునీక్ అంటాం. అంటే విశిష్టమైనటువంటి, ఎవరితో కూడా పోల్చటానికి వీలు లేని దేవుడు ఆయన. అసమానుడు, అసమానమైన దేవుడు, అద్వితీయుడు. ఆ దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం. కాబట్టి ఈ తలంపులన్నీ కూడా కీర్తన రాసేటప్పుడు 106వ కీర్తనలో కీర్తనకారుడు ఇశ్రాయేలీయులకు చేసినటువంటి ఆయన కార్యాలు ఆయన తలపోసుకుంటూ ఉన్నాడు. ఇది కనుక మనం చదువుతున్నట్లయితే మనకు సమయం లేదు అంత చదవటానికి, పెద్ద కీర్తన. అయితే సారాంశం ఏమై ఉంటుంది అనేది మనం చూచినట్లయితే, ఏ రీతిగా ఐగుప్తులో నుండి వారిని తీసుకొచ్చాడు, ఏ రీతిగా ఆశ్చర్యకార్యాలు 40 సంవత్సరములు అరణ్య ప్రయాణంలో వారిని నడిపిస్తూ వచ్చాడు, అవన్నీ కూడా జ్ఞాపకానికి తెచ్చుకుంటూ దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నాడనమాట. కాబట్టి ఆరాధనలో భాగం ఏమై ఉంటుంది? మొదటి వచనం చూడండి. యెహోవాని స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కాబట్టి ఆరాధనకు వచ్చిన మనలో ఉండాల్సినటువంటి ప్రోత్సాహము, మనలో నుండి ఆత్మ ద్వారా మనము ఒత్తిడి చేయాల్సిన విషయాలు ఏమిటి అంటే యెహోవాను స్తుతించండి. ఇంగ్లీష్ బైబిల్ అయితే ప్రైజ్ ది లార్డ్ అని ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, యెహోవాని స్తుతించండి, యెహోవాని కీర్తించండి, యెహోవా నామాన్ని ఘనపరచండి. కాబట్టి ఆరాధనకు వచ్చిన మనము దేవుని మందిరములో దేవుని పాదాల చెంత చేరినప్పుడు, అవును ప్రభువా నీవు ఎంత గొప్ప దేవుడవు, నేను నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా, నేను ఈ దినాన నీ మందిరములో నీ పాదాల చెంత ఉంటున్నాను అంటే అది కేవలము నీ దయ, నీ కనికరము, నీ కృప మాత్రమే నాయన. కాబట్టి నేను మిమ్ములను దేవా స్తుతిస్తున్నాను నాయన. దేవుని గూర్చినటువంటి ఆరాధన, దేవుని గూర్చినటువంటి స్తుతి, ఘనత మన నోటిలో నుండి స్వచ్ఛందంగా రావాలి. మీరు ఆరాధన చేయండి అంటే మనం ఆరాధన చేయటం కాదు. ప్రభు సన్నిధికి వచ్చాం, ఆరాధనలో ఆయన దైవత్వాన్ని తలపోసుకుంటున్నాం. ప్రభా నీ పరిశుద్ధ నామాన్ని ఘనపరుస్తున్నాను నాయన, నా ఆత్మ నిన్ను కీర్తిస్తుంది నాయన, నా హృదయం నిండా నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా అని మనం దేవుణ్ణి ఆరాధించడానికి మనంతటా మనము స్వచ్ఛందంగా, స్వతంత్రంగా ఆరాధించడానికి ముందుకు రావాలి. అయితే ఇక్కడ ఆరాధన అంశాల్లో భాగం ఏమంటున్నాడు అంటే యెహోవా దయాళుడు. మనందరూ తెలిసిన పదాన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో వాడతాడు. ఏంటంటే ద లార్డ్ ఈజ్ గుడ్ అంటాడు. అంటే దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు దేవుణ్ణి తలపోల్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే యెహోవా దయాళుడు. మనం ఆ పదం తొందరగా వాడం. ఏం వాడతామంటే దేవుని దయ అండి అంటాం, లేకపోతే దేవుని కనికరం అండి అంటాం, ఏదో దేవుని మంచితనం అండి అని అంటాం. దయాళుడు అనే పదం మనం తొందరగా వాడమన్నమాట. అయితే కీర్తనకారుడు ఆయా సమయాల్లో పరిశుద్ధ లేఖనాల్లో
మరలా మరలా రాసినట్టుగా వాడినట్టుగా మనం చూడగలుగుతాం. 107వ కీర్తన మొదటి వచనం మనమందరం చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. ఆ దినాల్లో యాజకులు, ఇశ్రాయేలీలందరూ కూడా యెరూషలేములో మందిరానికి వచ్చి ఆరాధనలో పాలు పొందేటప్పుడు అటువైపు నిలబడిన వారు, ఇటువైపు నిలబడిన వాళ్ళు, అక్కడ నడిపిస్తున్న యాజకులు లేక లేవీలు ఏం చేసేవాళ్ళు అంటే, దేవుని స్తోత్రం చెల్లించండి, దేవునికి కీర్తనలు చెల్లించండి, దేవుని దయను జ్ఞాపకం చేసుకుంటే అని ప్రోత్సాహపరిచేవాళ్ళు. మనం చదువుకున్న భాగం కూడా అదేనమాట. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, లేదా ఆయన కృప నిరంతరం ఉండేది, కాబట్టి ఆయనకు స్తుతులు చెల్లించండి. ఒక్క నిమిషం మనం కళ్ళు మూసుకొని నేను ఏమై ఉన్నానో అనేది మనం ఆలోచిస్తూ ఉంటే, నేను ఎందుకు ఎక్కడున్నాను, నేను ఎప్పుడు ఈ లోకములోనికి వచ్చాను, నేను ఎట్లా ఈ లోకములోకి వచ్చాను, నేను ఎందుకు ఇక్కడ ఉంటున్నాను, నేను ఎంతకాలం ఇక్కడ ఉంటున్నాను అంటే ఆ ప్రశ్నలకు మనకు సమాధానం లేదు. అందుకని వాటన్నిటికీ సమాధానం ఏంటంటే ఆయన కృప నిరంతరముండును అంటాం. అంటే ఏంటంటే దేవుని కృప వలన నేను ఉన్నాను. ఒకవేళ మీ పుట్టుక దినాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మాకు ఇన్ని సంవత్సరాలండి, మేము పలానా నెలలో పలానా తేదీన పుట్టామండి అంటారు. కొద్ది జ్ఞాపకం ఉంటే, మా తల్లిదండ్రులు చెప్పారండి, పలానా ఆసుపత్రిలో నేను పుట్టానండి. మంచిదే, వాళ్ళు చెప్పారు. కానీ ఆ తల్లిదండ్రుల దగ్గర, ఆ కుటుంబంలో, ఆ సమాజంలో ఉండాలి అని నేను కోరుకొని ఈ లోకంలోకి వచ్చానా? మనం ఎవరైనా కోరుకొని నేను ఆ తల్లిదండ్రులకే పుట్టాలి అనుకొని వచ్చామా? లేదు. లేదు, నేను ఫలానా తేదీనే పుట్టాలి అనుకొని మనం వచ్చామా? లేదు. నేను ఎన్ని సంవత్సరాలు జీవించాలో, నా ఆయుష్కాలం ఎంతో నాకు తెలుసా? లేదు. కానీ ఉంటున్నానా? నేను పుట్టానా? జీవిస్తున్నానా? చదువుకుంటున్నానా? ఉద్యోగాలు చేస్తున్నానా? కుటుంబము సంసారంతో నేను జీవిస్తున్నానా? ఎంత కృపండి, ఎంత దయ! అందుకని ఆయన ఏమంటున్నాడంటే, కీర్తనకారుడు మనల్ని ప్రోత్సాహపరచడానికి, ఆయన్ను ఆరాధించడానికి, ఆయన దయాళుడు, ఆయన దయాళుత్వాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన కీర్తి కలిగిన వాడు, మన నోటి నిండా ఆయన్ను కీర్తించాలి. ఆయన కృప నిత్యము ఉండేది. ఆయా కీర్తనలో ఈ పదం వాడటం మనం చూస్తాం. ఆయన దయాళుడు, దయాళుడు అనే పదము అంటే ఏంటంటే దేవుని కనికరము, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇశ్రాయేలీలందరూ కూడా యెరూషలేం దేవాలయానికి వచ్చి ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు, అక్కడున్న లేవీలు, ఆరాధన నడిపించే వాళ్ళందరూ కూడా వాళ్ళతో చెప్పి వాళ్ళ ఆరాధనలో నడిపించిన విధానం ఏంటంటే, యెహోవాను స్తుతించండి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన కృప నిత్యము ఉండును. మన ఆరాధన కూడా అదేనా? కళ్ళు మూసుకొని మొదట వచ్చిన ఆరాధనలో భాగంగా మనం చెప్పేసేయచ్చు. అదే కదా మన జీవితం, ఆత్మీయ జీవితం. అట్లాగే మనం 2వ వచనం మనం చూసినట్లయితే ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? మనం ఏదన్నా దేవుడు చేసే కార్యములను వర్ణించాలి అంటే ఆయన చేసినటువంటి పరాక్రమ కార్యములు, ఆయన శక్తిని, ఆయన బలమును, ఆయన సామర్థ్యమును ఉపయోగించి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఏమై ఉంటే మీరు కొద్దిగా ఆలోచించండి.
మనం గనక చెప్తే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు 10 రకాల తెగుళ్లను ఫరో ఐగుప్తు దేశంలో చవి చూశాడు. అప్పుడు మాత్రమే ఫరో ఇశ్రాయేలీయుల్ని ఆరాధన చేయటానికి బయటకు పంపించాడు. వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం ఎదురయ్యింది? ఎర్ర సముద్రం ఎదురయ్యింది. అయ్యా మోషే, ఇదేంటి సముద్రం ఉంది, మరి మేము ఇప్పుడు ఏ వైపుకి వెళ్ళాలి అంటే దేవుడు ఏం చేశాడంటే సముద్రాన్ని పాయలుగా చేశాడు, సముద్రాన్ని ఆరిపోయేటట్టు చేశాడు. దాంట్లో గుండా వీళ్ళందరూ కూడా నడిచి వెళ్ళిపోయారండి. మీరు కొద్దిగా ఆలోచించండి. మన ప్రక్కన హిందూ మహాసముద్రం ఉంది. అది లోతు కొన్ని మైళ్ళు ఉంటుంది, లోతు, డెప్త్ ఆఫ్ ద సీ, ఓషన్. అట్లాగే దాని పొడవెంత, దాని వెడల్పెంత. దేవుడు ఏం చేశాడు అంటే సముద్రాన్ని బలమైన గాలిని పంపించేసి దారి ఏర్పాటు చేశారండి. సుమారు 30 లక్షల మంది వెళ్ళటానికి, అంటే ఎంత ఆలోచించండి, ఎంత జనమో. 6 లక్షల మంది కాల్బలము, అంటే మిలిటరీ వాళ్ళు ఆ వయసులో ఉన్న వాళ్ళే 6 లక్షల మంది ఉన్నారు. మిగిలిన వాళ్ళు మొత్తం జనాభా సుమారు 30 లక్షల మంది. వారంతా కూడా దాటి వెళ్ళారండి. ఎట్లా వెళ్ళారంటే ఆయన చేసిన అద్భుతాలు, పరాక్రమ కార్యాలు. ఆయనకి ఏమొచ్చిందంటే రోషం వచ్చింది. దేవునికి రోషం వచ్చేసి నా ప్రజలందరూ కూడా సముద్రం వెలుపటే ఉన్నారు, సముద్రం దాటి వెళ్ళాలి, కాబట్టి నేను సముద్రమును చీల్చి వారికి దారిని నేను ఏర్పాటు చేస్తున్నాను. దేవుని యొక్క దైవత్వం అంటే మనం అనుకుంటాం మంచితనము, దయ, కృప, పవిత్రత, ఇదొక్కటే అనుకుంటాం. కానీ ద పవర్ ఆఫ్ గాడ్, ద యాక్ట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కార్యములండి ఎంత గొప్పవండి. మీరు ఊహించుకోండి. సముద్రం పాయలైపోయింది, ఇశ్రాయేలీలందరూ కూడా నడిచి వెళ్ళారు. 40 సంవత్సరాలు వాళ్ళు అంట మొదలుపెట్టారు, అయ్యా మాకు అంతా ఎన్వి వాళ్ళమయ్యా, ఇక్కడ ఎన్వి ఏం దొరకటలేదు అరణ్య మార్గంలో, ఎట్లయ్యా అని మోషే దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఓహో మీకు ఎన్వి కావాలా, నేను పంపిస్తానులే ఉండండి అని ఆకాశం నుండి పూరేండ్లను, పక్షులను పంపించాడు. మీరు వండుకొని తినండి, ఎంత కావాలో అంత అన్నాడు. మన్నాని వాళ్ళు పంట పండించింది లేదు, సేద్యం చేసింది లేదు, పంట కోసింది లేదు, కలుపు మొక్కలు పీకింది లేదు. 40 సంవత్సరాలు మన్నాతోటి దేవుడు వారిని పోషించాడు. 40 సంవత్సరాల ప్రయాణంలో కాళ్ళు వాయలేదు, రాయబడి ఉంది బైబిల్లో. వాళ్ళు వస్త్రములో పాత గెలలేదు. మనం సంవత్సరానికి 5-6 జతలు వాడుతూ ఉంటాం కదా. వాళ్ళు 40 సంవత్సరాల్లో ఎన్ని వస్త్రాలు వాడి ఉండాలి? వస్త్రాలు పాత గెలలేదు, కాలేం వాయలేదు. మనం ఒక 2-3 కిలోమీటర్లు నడిచామంటే మన పని అయిపోద్ది, స్టామినా అయిపోయిద్ది, నడవలేం. కానీ దేవుడు వారికి ఇచ్చిన శక్తి, వారిలో ఉంచిన బలము, వారిలో ఉంచిన స్ఫూర్తి, ఏ రీతిగా దేవుడు తన పరాక్రమ కార్యాలు చేశాడు. 40 సంవత్సరాల తర్వాత యోర్దాను నది దగ్గరికి వచ్చారు. అది దాటితే కానీ పాలస్తీనాలోకి వాళ్ళు ప్రవేశించరు. యోర్దాను నది ఉంది. అయ్యా ఎట్లా? నిబంధన మందసం మోసుకొని యాజకులు వెళ్ళండి. యాజకుల కాళ్ళు ఎప్పుడైతే నీళ్లను అంచున మునుగుతారో, ఆ అంచున వాళ్ళ కాళ్ళు మునిగినప్పుడు ఆ యోర్దాను నది పాయలైపోయిద్ది. ఇటో గోడ కట్టినట్టు, ఇటో గోడ కట్టినట్టు ఉంటుంది. వీళ్ళందరూ కూడా నడిచి వెళ్ళిపోతారు. అది మనకు తెలుసు. కాబట్టి యెహోషువ గ్రంథంలో 4వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ఆ పరాక్రమ కార్యాలు రాయబడి ఉన్నాయి. మనం ఆలోచిస్తున్నప్పుడు మన కుటుంబంలో అంత పెద్ద కార్యాలు, సముద్రాలు ఉండకపోవచ్చు, కానీ చిన్న చిన్న సమస్యల్లో మనసు,
ఇబ్బంది పడిపోతూ ఉంటుంది. అభిప్రాయాలు భేదాలు వస్తుంటాయి భార్యాభర్తల మధ్య, పిల్లలకు తల్లిదండ్రుల మధ్య. కొన్ని సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. కొన్ని అనారోగ్యాలు, శరీర సంబంధమైన రుగ్మతలు, బలహీనతలు వస్తూ ఉంటాయి. మనకొచ్చే ఇవి ఇశ్రాయేలీయులు దేటి ద్వారా వెళ్ళారు, అవి మీరు ఒకసారి తలపోసుకోండి. మనం దేవుని యొక్క పరాక్రమ కార్యములను మనం తలపోసుకొని ఆయన ఆరాధించాలి అంటే, అవును ప్రభువా, నిజంగా నాకు వచ్చే సమస్యలు వాడితో పోల్చుకుంటే ఎంత చిన్నవి నాయన. హౌ లిటిల్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దట్ ఐ ఆమ్ గోయింగ్ త్రూ అని మనం ఆయన్ను ఆరాధన చేయవలసిన వారంగా ఉంటాం. అయితే దేవుడు ఎటువంటి వాడంటే, మనం ఆరాధించే దేవుడు పరాక్రమము కలిగిన దేవుడు. అది మనం చూస్తున్నాం. యెహోవా పరాక్రమ కార్యములు అనేది అక్కడ మనం చూస్తున్నాం. అక్కడ క్రింద 8వ వచనం చూడండి, 106:8. ఆయనను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకు ఆయన తన నామమును బట్టి వారిని రక్షించాను. కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటంటే, మనల్ని రక్షించటానికి, మనల్ని ఆయన మందిరానికి నడిపించింది ఏంటంటే, ఆయన పరాక్రమ కార్యాలను ఏం చేయాలి? మనం ప్రసిద్ధి చేయాలి. వీ హ్యావ్ టు మేక్ నోన్, వీ హ్యావ్ టు డిక్లేర్, వీ హ్యావ్ టు అనౌన్స్ ద గ్రేట్ వర్క్స్ ఆఫ్ గాడ్. దేవుడు నా కుటుంబంలో, దేవుడు నాలో, దేవుడు మా సంఘములో చేసిన కార్యాలు ఉన్నాయి చూసారా, ప్రసిద్ధి చేయాలి. నేను ఆరాధించే దేవుడు ఇటువంటి గొప్ప దేవుడు అని దేవుని గురించి మనం ఇతరులకు, జనములలో చెప్పాలి. అది దేవుడు కోరుకుంటూ ఉంటాడు. అది 105:1 చూడండి, చివరి భాగం. 105వ కీర్తన 1వ వచనం చివరి భాగం. జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. కాబట్టి ఒకటి, దయాళుడు, అందుకని కృతజ్ఞతా స్తుతులతోటి ఆయన సన్నిధికి రావాలి. ఆయన కృప నిత్యము ఉండే దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, అనుభవిస్తూ ఉన్నాం. ఆయన పరాక్రమము అక్కడ 2వ వచనంలో మనం చూచినట్లయితే, ఆయన యొక్క కీర్తి అంతటిని కూడా ఎవడు ప్రకటింపగలడు? ఆయన యొక్క కీర్తిని. ఇక్కడ క్రింద చూడండి, 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేశారు. ఎప్పుడైతే వారు ఆ మాటలు నమ్మారో, వాళ్ళు అప్పుడు వారిలో నుండి ఏమొచ్చింది? పాటలు వచ్చినాయి. కీర్తిని గానము చేశారు, పాటలు పాడేశారు. అప్పుడప్పుడే ఆయన చేసిన పనులను బట్టి, ఆయన చూపించిన దయ కనికరాన్ని బట్టి, ఆయన చేసిన మహా అద్భుతమైన కార్యములు, పరాక్రమమైన కార్యాలను బట్టి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, ఆరాధన ద్వారా కీర్తిని ప్రసిద్ధి చేయాలి. దేవుని యొక్క కీర్తి, ఆయన కీర్తనీయుడు, ఆయన ఆరాధనలకు అర్హుడు, ఆయన మన స్తోత్రములకు ఆయన అర్హుడు అని మనం ఏం చేయాలంటే, పాటలు పాడటం ద్వారా, ఆరాధన చేయటం ద్వారా ఆయన పరిశుద్ధ నామాన్ని మనం పెద్దదిగా చేయవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. అక్కడే 3వ వచనంలో మనం చూసినట్లయితే 106:3లో ధన్యులు అనేది మనం చూస్తాం. బ్లెస్సెడ్ ఆర్ ద పీపుల్. వాళ్ళు ఎవరంటే ధన్యులు. ఎవరెవరు ధన్యులు అండి? అక్కడ చూడండి. 1, న్యాయము అనుసరించువారు. 2వది, ఎల్లవేళలా నీతి అనుసరించి నడుచుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి న్యాయము, నీతి, ఆ రెండు కూడా నాణెముకు అచ్చు బొమ్మ రెండు వైపులా ఎట్లా ఉంటుందో, అట్లాగే విశ్వాసులైన మనకు న్యాయము, నీతి, న్యాయము జరిగిస్తూ ఉండాలి,
నీతిని నెరవేరుస్తూ ఉండాలి. న్యాయము నీతి ఈ రెండు కూడా అంటబడి ఉంటా ఉన్నాయి అన్నమాట. అంటే మనము న్యాయముతోటి ఆలోచిస్తా మన కార్యాల్లో ముందుకు సాగిపోవాలి. దేవుని యొక్క నీతి మనం పొందాము కాబట్టి, యేసుక్రీస్తు యొక్క నీతిని మనకు ఆపాదించాడు కాబట్టి, దేవుని బిడ్డలుగా దేవుని నీతి కలిగిన వానిగా నేను నీతి న్యాయములతో జీవించాలి. అది నాకు ధన్యకరము. కీర్తనకారుడు ఏమంటున్నాడు? అది ధన్యత. దేవుడిచ్చినటువంటి బ్లెస్సెడ్నెస్ ఏమిటి అంటే, దేవుడిచ్చిన ధన్యత ఆ రెండు ఇచ్చాడు. ఏ రెండు ఇచ్చాడు? న్యాయము, నీతి. ఈ రెండు కలిగి మనం ఆరాధన చేయాలి. అన్యాయముగా అంటే న్యాయము లేకుండా ఆరాధన చేయకూడదు. అవినీతి, అక్రమము, ఇటువంటివి దోషముతోటి ఆయన్ను ఆరాధన చేయకూడదు. కాబట్టి ఆరాధన చేసే మనము ధన్యకరమైన జీవితంలో ఉంటూ ఆరాధన చేయాలి అంటే నీతి న్యాయములతోటి ఆరాధన చేయాలి. అట్లాగే చివరిది అంటే 4వ వచనం మనం చూస్తే, ఆరాధనలో భాగముగా నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను చూస్తూ ఉన్నాను అంటున్నాడు. అంటే యాజకుడు వారిని ఆరాధన కొరకు ప్రోత్సహిస్తూ ఇశ్రాయేలీయుల వారి పట్ల దేవుడి యొక్క కార్యం ఏమిటి అంటే, యెహోవా నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమాన్ని నేను చూస్తూ ఉన్నాను. ఒకటి, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగము ఉన్నది, ఇశ్రాయేలీల జనాంగము ఉన్నది. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒకటి, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగమునకు దేవుడు ఏం చేశాడు? క్షేమాన్ని ఇచ్చాడు, భద్రతనిచ్చాడు, శాంతి సమాధానం ఇచ్చాడు. కాబట్టి దేవుడు క్షేమముగా ఆయన బిడ్డలైన ఇశ్రాయేలీలను నడిపిస్తూ ఉన్నాడు. ఎవరిని అంటే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయా మత విశ్వాసముల నుండి దేవుడు మనల్ని దేవుని దగ్గరికి తీసుకొని వచ్చాడు. నేను ఇంతకుముందు అయితే అట్లా ఉండిపోయినాను, ఆ అంధకారంలో ఆ చీకటిలో ఉండిపోయినాడు. దేవుడు నన్ను ఆ చీకటిలో నుండి వెలుగులోకి నడిపించాడు, మరణములో నుండి జీవములోనికి నడిపించాడు. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. నేనెవరినంటే ఆయన చేత ఏర్పాటు చేసి కొనబడిన వాడను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3, 4, 5 వచనాల్లో ఈ విషయాన్ని పౌలు గారు అక్కడున్న పరిశుద్ధులకు రాస్తా ఉన్నాడు. మనము దేవుని చేత ఏర్పాటు చేసి కొనబడిన వారము. దేవుడు మనల్ని యేసుక్రీస్తులో ప్రేమ చేత ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. భూమి పునాదులకు మునిపే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. కాబట్టి దేవుని ఏర్పాటులో ఉన్న మనము, ప్రభా నేను ఇంతకుముందైతే నాకే నిరీక్షణ లేదు, ఇంతకుముందైతే ఈ విశ్వాసం లేదు ప్రభా, ఇప్పుడు నాకు ఈ విశ్వాసం ఇచ్చావు. ఇప్పుడు నన్ను నీ ఏర్పాటు కలిగిన జనాంగంలో, పరిశుద్ధమైన జనాంగంలో, నీ స్వాస్థ్యము కలిగిన జనాంగంలో నన్ను భాగముగా చేసేవు నాయన. రాజులైన యాజకుల సమూహంలో నన్ను ఉంచేవు నాయన. పరిశుద్ధమైన జనముగా మీరు నన్ను చేశారు ప్రభా. మీరు నన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నారు. నన్ను మీరు తీసుకొని వచ్చి ఇక్కడ నీ పాదాల దగ్గర ఉంచారు నాయన. నీకు వందనములు ప్రభా. నాకు క్షేమాన్ని ఇస్తూ నడిపిస్తున్నారు నాయన. నీకు వందనములు ప్రభా అని మనం దేవుణ్ణి ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం. కాబట్టి సమయంలో దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మనము ఈ 106వ కీర్తన 1 వచనాల్లో మనం చదువుకున్న భాగాన్ని బట్టి ప్రోత్సాహం పొందుదాం. యాజకుడు మనల్ని నడిపిస్తున్నాడు, ఆయన ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు. ఏమని చెబుతున్నాడు ఆయన? యెహోవాను స్తుతించండి. ఆ యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి.
ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధన చేయండి. ఆయన నీతి న్యాయములతో ఆయన ఆరాధన చేయండి. ఆయన కీర్తిని ప్రచురం చేయండి. ఆయన పరాక్రమ క్రియలను ప్రసిద్ధి చేయండి అంటున్నాడు. కాబట్టి దాన్ని తలపోసుకొని మనల్ని ఏర్పాటు చేసుకున్న దాన్ని బట్టి, మనలో ఆయన కార్యాలు ఆరంభం చేసి కొనసాగించుకున్న దాన్ని బట్టి మన స్తుతి ఆరాధన ఆయనకు చెల్లించే వారంగా ఉందాం. ఆ రీతిగా ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి ప్రభు మనకు సహాయం దయచేయునుగాక.